అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడుగుతుంటారు, సార్ టైఫాయిడ్ నాకు మళ్ళీ వస్తుంది, అట్లా మళ్ళీ వస్తుందా అని అడుగుతుంటారు. సో ముఖ్యంగా టైఫాయిడ్ అనేది ఇట్స్ ఎ కంటాజియస్, వాటర్ కానీ ఫుడ్ కంటామినేషన్ తోటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ రైనీ సీజన్స్లో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. సో టైఫాయిడ్ మళ్ళీ వస్తుందా అంటే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది మిస్లీడ్ అయ్యేది ఎక్కడ అంటే, సో ఎనీ ఫీవర్ అనగానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డే ఆఫ్ ద ఫీవర్ చాలామంది వైడాల్ అని ఒక టెస్ట్ చేసుకొని వస్తారు. సో ఆ వైడాల్ 1:80 వచ్చినా పాజిటివ్ ఇస్తారు, 160 వచ్చినా పాజిటివ్ ఇస్తారు. దానివల్ల టైఫాయిడ్ ఉంది అని తిరుగుతుంటారు. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే టైఫాయిడ్ వచ్చిపోతుంది, ఒక 2-3 months తర్వాత కూడా ఓన్లీ ఆ ఒక్క టెస్ట్ చేసుకొని, సార్ నాకు ఇంకా టైఫాయిడ్ ఉంది తగ్గట్లేదని వస్తారు. కానీ కంప్లైంట్స్ అడిగితే వాళ్ళకి ఫీవర్ ఉండదు, బాడీ పెయిన్స్ ఉండవు, ఏముండవు, జస్ట్ వైడాల్ చేసుకున్నాము, పాజిటివ్ ఉంది, మాకు టైఫాయిడ్ ఉంది, ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతుంటారు. సో అలా కాదు, టైఫాయిడ్ రికరెన్స్ ఉంటుంది. కానీ వైడాల్ అనేది ఇట్స్ నాట్ ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్. వైడాల్ టెస్ట్ దాని యొక్క అసెస్మెంట్ ఎలా అంటే, మీకు ప్రాపర్గా మీ డాక్టర్ రైజింగ్ టైటర్స్ని కొంతవరకు మనము టైఫాయిడ్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ ద డెఫినెట్ డయాగ్నోసిస్ ఆఫ్ టైఫాయిడ్ బ్లడ్ కల్చర్లో సాల్మనెల్లా టైఫీ అనేది బ్యాక్టీరియా పాజిటివ్ రావాలి, వచ్చినప్పుడే మనకు టైఫాయిడ్గా డయాగ్నోస్ చేస్తాం. సో ఇది రాకుండా, టైఫాయిడ్ రాకుండా ఉండాలి అంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, హైజీనిక్గా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ బయట తింటున్నారు అనుకుంటే వాళ్ళు సీజనల్గా టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. వేసుకున్నట్లయితే మనము కాంప్లికేషన్స్ నుంచి బయటపడవచ్చు. ధన్యవాదాలు.